హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ సిరీస్లో పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ సిరీస్లో మనం చాలా క్వశ్చన్స్ చేస్తున్నాము. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు యూజ్ అయ్యే క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. ఆ సిరీస్లో భాగంగా మనం నెక్స్ట్ ఈ డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ చేద్దాం. ఇదేంటంటే అరేంజ్మెంట్ కమ్ పజిల్ అనుకోండి, సీటింగ్ అరేంజ్మెంట్ కమ్ పజిల్ క్వశ్చన్. చాలా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. అయితే ఈ క్వశ్చన్ సోర్స్ ఏంటంటే మన రెగ్యులర్ కోర్స్లో మన కోర్స్ పర్చేజ్ చేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి డైలీ అప్డేట్స్ అని పంపిస్తాం. ఆ డైలీ అప్డేట్స్లో ఏంటంటే ఎవ్రీడే ఈచ్ సబ్జెక్ట్లో 2 టెస్ట్స్ ఉంటాయి. ఒక అసైన్మెంట్ ఉంటుంది, ఒక క్విజ్లో ఉంటుంది. ఆ రీజనింగ్ అసైన్మెంట్లో భాగంగా నిన్న పంపించిన క్వశ్చన్ ఇది. నాకు ఈ క్వశ్చన్ చూడగానే ఏమనిపించిందంటే డిఫరెంట్ మోడల్ క్వశ్చన్. మన రెగ్యులర్ కోర్సులో ఇట్లాంటివి చాలా డిస్కస్ చేశాము, కానీ మనల్ని ఎవరైతే సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారో ఇంకా అడ్మిషన్ తీసుకోలేదో వాళ్ళకు పనికొస్తుందన్న ఉద్దేశంతో ఇమీడియట్గా నేను ఈ క్వశ్చన్ చూస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే ఇందులో ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే వేరే క్వశ్చన్స్కి దీనికి ఏంటంటే వాడు చాలా లాజికల్గా ఇచ్చాడనమాట క్వశ్చన్. ఏ క్లూ కూడా డైరెక్ట్గా ఇవ్వలేదు. ఎవరైతే ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్కి ఇది మంచి క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి. బిగినర్స్కి ఎవరైతే ఇంకా బేసిక్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారో ఇక వాళ్ళకైతే అద్భుతమైన క్వశ్చనే ఇది. సో కాబట్టి అన్ని రకాల స్టూడెంట్స్కి పనికొస్తుందని నేను తీసుకున్నాను. ఒక్కసారి మీరు క్వశ్చన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నేను ఎలాగో డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ముందు మీరు మీ ఓన్గా సాల్వ్ చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో టైమింగ్ గురించి వరి అవ్వద్దు, యాజ్ ఇట్ ఈస్గా ముందు యాక్యురసీ తెచ్చుకోండి. ఎవరైతే ఆల్రెడీ మనకు స్టూడెంట్స్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి రీజనబుల్ టైమింగ్ వచ్చేసి 3 minutes అనుకోండి. 3 minutes, ఇంకా వర్స్ట్ కేసులో 4 minutes అయ్యా, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. 3 to 4 minutes, ఎందుకంటే దీని కింద 5 క్వశ్చన్స్ ఇస్తారు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్ లెవెల్లోనే వస్తాయి, బట్ మంచి క్వశ్చన్. 3 minutes తీసుకోండి చాలు. ఓకేనా? రైటింగ్ నేను స్టార్ట్ చేస్తాను చూడండి. ఇక సేమ్ క్వశ్చన్ ఇది. సో ఎలా చేద్దాము, ఫస్ట్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా చదువుకోండి. తర్వాత ఒక చిన్న బ్లూ ప్రింట్ మీరు మైండ్లో రావాలి, సెకండ్స్లో వచ్చేయాలి. ఎన్ని కాలమ్స్లో సాల్వ్ చేయాలి. పజిల్ అయితే, సీటింగ్ అరేంజ్మెంట్ అయితే అది రో వైజ్ ఇచ్చాడా, లేకపోతే సర్క్యులర్ ఇచ్చాడా, లేకపోతే ట్రయాంగులర్ ఇచ్చాడా, అవన్నీ చూసుకోవాలి. ఎనీవే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు మనకు. దెర్ ఆర్ 7 people LMNOPQ and R అని ఇచ్చాడు. who are sitting in a row facing north direction అన్నాడు. సింపుల్ క్వశ్చన్. నార్త్ అంటే ఏంటి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు ఐడియా ఉంది కదా. నార్త్ అంటే ఈ డైరెక్షన్లో చూసుకోవాలి. ఎందుకు సింపుల్ అవుతుందంటే ఇప్పుడు ఇలా కూర్చున్న పర్సన్స్కి మన రైట్ వాడు రైట్ అవుతుంది, మన లెఫ్ట్ వాడు లెఫ్ట్ అవుతుంది. కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ డిఫరెన్షియేట్ చేయడంలో చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు. అందరూ నార్త్కే చూస్తున్నారు అన్నాడు. వెరీ గుడ్. తర్వాత ఏమి ఇచ్చాడు, ఈచ్ పర్సన్ హ్యాజ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అమాంగ్ 7, 10, 12, 16, 19, 21 and 25. ఇది చాలా ఇంపార్టెంట్ అయ్యే టెక్నిక్ మొత్తం అక్కడే ఉంది. ఓకేనా? ఓన్లీ ఈ నెంబర్సే ఉన్నాయన్నాడు చూడండి. 7, 10, 12, 16, 19, 21 and 25, బట్ నాట్ నెససరీలీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సేమ్ ఆర్డర్లు ఇస్తే ఇంకో క్వశ్చన్ ఎందుకు చేయాలి, ఈ ఆర్డర్ ఆ ఆర్డర్లో ఉండకపోవచ్చు అన్నాడు. తర్వాత ఇంకా వాడు ఇక్కడి నుంచి క్లూస్ అనేది స్టార్ట్ చేశాడు. ఓకేనా? ఇంకా మీకు బ్లూ ప్రింట్ మైండ్లో వచ్చింది కదా. మీరు 2 కనుక్కోవాలి. ఒకటి సీటింగ్ అరేంజ్మెంట్ రావాలి, ఎవరెవరి పక్కన కూర్చున్నారో, దాని తర్వాత ఎవరికి ఎన్ని చాక్లెట్స్ అలొకేట్ అయ్యాయో అది కూడా కావాలి, ఎన్ని ఉన్నాయో కావాలి. సో ఫస్ట్ మీరు 7 dots తీసుకోండి. ఇది మెయిన్ అనమాట. ఎలా 1 ఇలా తీసుకొని ఫైనల్ చార్ట్ ఇక్కడ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడికి రావాలి. రఫ్ వర్క్కి ఈ ప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత ఈ నెంబర్ మనకి ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ ఐదర్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఒక దగ్గర రాసుకోండి. మీకు ఎట్లాగో క్వశ్చన్ ఎగ్జామ్లో అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కాబట్టి రాసుకునే అవసరం లేదు. నేను ఇక్కడ మన ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ రాస్తాను. 7, 10, 12 ఇక్కడ రాస్తాను చూడండి. మనకి హ్యాండీగా ఉంటుంది. 7, 10, 12. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి, 16, 19, 21, 16, 19, 21 and 25 ఇవి ఇచ్చాడయ్యా మనకి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి గ్యాప్స్ చూడండి. 7, 10, 3, 2, ఇక్కడ 4, 3. ఓకేనా? 3, 4. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి. ఇది నెంబర్స్ మనకు ఇవి. ఓకేనా? ఇక దీని తర్వాత ఫస్ట్ క్లూ తీసుకోండి. జస్ట్ గో ఫర్ ద క్లూ. ఎక్కడి నుంచి వీడి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు క్లూ. రైట్, ఇంకా స్టార్ట్ చేయండి. మీరు బాగా ఫోకస్ చేయండి. ఈవెన్ బిగినర్స్ అయినా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ అయినా ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ నేను ఎలా తీసుకుంటున్నానో చూడండి. ఆల్రెడీ మిమ్మల్ని చేయమన్నాను కాబట్టి మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తేనేమో టైమింగ్ ఎట్లా తగ్గియాలో చూడండి. ఆన్సర్ రాకపోతే, సొల్యూషన్ రాకపోతే నేను ఎలా చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఎన్
who has 4 more chocolates than Q is sitting third to the left of Q and second to the right of P who has 2 chocolates more than M. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇంతకంటే ఇన్ఫర్మేషన్ ఏం దొరుకుతుంది మనకి? గోల్డెన్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే అరేంజ్మెంట్ ఇచ్చాడు కొంతవరకు, నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కూడా వాడు ఒక క్లూ ఇచ్చాడు. సింపుల్గా దీన్ని ముందు మన రఫ్ వర్క్లో రాసుకోండి. ఎలా రాసుకుందాం? ఫస్ట్ అరేంజ్మెంట్ చూడండి, లేకపోతే నెంబర్ తీసుకోండి. ఎన్ హూ హ్యాస్ 4 more చాక్లెట్స్ దాన్ క్యూ అనమాట. అంటే ఎన్కి ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ 4 అని మీ ఐడియాకి రాసుకోండి. క్యూ కన్నా 4 ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత మోర్ దాన్ క్యూ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పీ హూ హ్యాజ్ అంటే పీ హ్యాజ్ అనమాట. పీ హూ హ్యాజ్ 2 చాక్లెట్స్ మోర్ దాన్ ఎమ్ అనమాట. అంటే పీ హ్యాజ్ 2 చాక్లెట్స్ మోర్ దాన్ ఎమ్ అంటే M+2 అని మీరు పక్కన రాసి పెట్టుకోండి. ఇది చాక్లెట్స్ కౌంటింగ్. తర్వాత అరేంజ్మెంట్ ఎన్ని ఇచ్చాడు? ఎన్ హూ హ్యాస్ 4 more చాక్లెట్స్ అది తీసేయండి. ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అన్నాడు. ఎన్ అనేవాడు క్యూకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. అంటే క్యూ ఇక్కడ ఉంటే థర్డ్ లెఫ్ట్ అయ్యా, ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్, ఇక్కడే ఎన్ రావాలి. ఇది వాడు ఇచ్చింది. క్యూకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి. ఆ తర్వాత ఏమని ఇచ్చాడు? థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పీ. పీకి సెకండ్ రైట్లో ఉన్నాడు. ఇది కనపడుతుంది కదా మీకు? ఇక్కడ పీ ఉంటే ఇది ఫస్ట్ రైట్, ఎన్ సెకండ్ రైట్. ఇక్కడ ఎన్ అనేది కామన్ అనమాట. ఎన్ అనేది కామన్. ఇలా చూడండి, ఎన్ అనేది క్యూకి థర్డ్ లెఫ్ట్లో ఉండాలి, పీకి సెకండ్ రైట్లో ఉండాలి, కౌంటింగ్ ఇలా ఉండాలి. టోటల్ సెంటెన్స్ని విత్ ఇన్ సెకండ్స్ చదువుకోవాలి, పక్కన నోట్ చేసి పెట్టుకుందాం. ఎప్పుడైతే ఇలాంటి అరేంజ్మెంట్ వచ్చిందో మీరు వెంటనే ఒకటి ఆలోచించాలి. ఏమని? ఎంతమంది పర్సన్స్ ఇక్కడ కవర్ అయ్యారు? ఎంతమంది అయ్యారు చెప్పండి? 1 2 3 4 5 6 కవర్ అయ్యారు. మొత్తం ఉంది 7 మనకి, అందులో 6 ఇక్కడే కవర్ అయిపోయారు. అంటే ఒక్కడే మిగిలాడా? ఒక్కటి ఎటు రావచ్చు చెప్పండి? ఐదర్ ఇక్కడ రావాలి ఆర్ ఇక్కడ రావాలి. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ మనం పెట్టుకోవాలి అంటే ఎన్ని పాసిబుల్ ప్లేసెస్ వస్తాయి చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్ని 2 పాసిబిలిటీస్తో చేయాల్సి ఉంటుంది. ఎన్ని పాసిబుల్ ప్లేసెస్? పీకి 2 ప్లేసెసే పాసిబిలిటీ ఉంది, క్యూకి 2 ప్లేసెస్. ఎలా చెప్పండి? పీ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, రైట్ సైడ్లో క్యూ ఎక్కడ ఉండాలి? 5th పొజిషన్లో ఉండాలి. మొత్తం 6 కవర్ అయ్యారు. అంటే పీ ఇక్కడ ఉంటే 1 2 3 4 5 క్యూ ఇక్కడ లేదు. పీ ఇక్కడ ఉంటే క్యూ ఇక్కడ, ఇంక దాటి ప్లేస్ లేదు కదా. అంటే పీకి 2 పాసిబుల్ ప్లేసెస్ ఉన్నాయి, క్యూ కూడా 2 పాసిబుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడ ఉంటే ఇక్కడ, లేకపోతే ఇక్కడ. ఈ సెంటెన్స్తో మనకు ఇంత మీనింగ్ వచ్చిందనమాట. అర్థమైందా? సో ఇక్కడ అరేంజ్మెంట్ మోర్ ఆర్ లెస్ వచ్చింది, కౌంటింగ్ మనకి ఇలా వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ వన్ చూసుకోండి, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ ఇంతకంటే ఎక్కువ మనం ఏమి చేయలేము ఇక్కడ. తర్వాత నెక్స్ట్, ఎమ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ హూ హ్యాస్ 3 చాక్లెట్స్ లెస్ దాన్ ఆర్. ఆర్ కన్నా ఓకి 3 చాక్లెట్స్ తక్కువ ఉండాలి. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఇక్కడ ఎమ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఓ హూ హ్యాస్ అంటే ఓ హ్యాస్ 3 చాక్లెట్స్ లెస్ దెన్ ఆర్. అంటే ఓకు ఆర్ కన్నా 3 చాక్లెట్స్ లెస్ ఉంటాయి, తక్కువ ఉంటాయి. అంటే ఆర్కి ఓ కన్నా 3 ఎక్కువ ఉంటాయి. అంటే ఓ ప్లస్ 3 అని రాసుకోండి. ఎందుకంటే ఈ 2 ప్లస్ రాసుకున్నాను కాబట్టి నేను ప్లస్గా రాసుకున్నాను. లేదంటే మీరు ఎలా రాసుకోవచ్చు? ఈ స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఓ హ్యాజ్ 3 చాక్లెట్స్ లెస్ దెన్ ఆర్ అంటే ఓ హ్యాజ్ 3 లెస్ దెన్ ఆర్, ఆర్ మైనస్ 3 అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ 3 అన్నా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ ప్లస్ 3 అన్నా, రెండు ఒకటే మనకి. కాబట్టి ఏదో ఒకటి రాసుకోండి, మీ ఇష్టం. ఓకేనా? ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ ఎంకు ఓకి సీటింగ్ అరేంజ్మెంట్ ఏమి ఇచ్చాడు? ఎమ్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఓ అన్నాడు. అంటే ఇక్కడ ఓ ఉంటే ఎమ్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ అండ్ థర్డ్ లెఫ్ట్, ఇలా ఉండాలి. ఇప్పుడు వెంటనే మనం ఏం ఆలోచించాలి? ఈ రెండింటిని ఏమైనా కోరిలేట్ చేయొచ్చా? ప్రతిసారి అట్లా ఆలోచించాలన్నమాట. ఈ రెండింటిని కోరిలేట్ చేయలేము ఇప్పుడే. ఎందుకు చేయలేము చెప్పండి? అసలు ఇక్కడ ఈ అరేంజ్మెంట్ని మనం ఇక్కడికి తీసుకెళ్దామంటేనే నాకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, అవునా? ఆ 2 పాసిబిలిటీస్లో మళ్ళీ ఇక్కడ దీన్ని తీసుకొస్తే ఇంకో 2 పాసిబిలిటీస్ వస్తాయి, మీరు చెక్ చేసుకోండి. కాబట్టి దీన్ని ప్రస్తుతానికి పక్కన ఉంచండి. అంటే ఇప్పటి వరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, కౌంటింగ్కి ఇది వచ్చింది, అరేంజ్మెంట్కి ఇది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఫెయిర్కి పోయే ఛాన్స్ అయితే ఇప్పటి వరకు లేదు. ప్రతిసారి ఇట్లాగే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకోండి. లెస్ దెన్ ఆర్, నెయిదర్ ఆర్ నార్ క్యూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ఎనీ ఎండ్ ఆఫ్ ద రో. ఇది మంచి ఇన్ఫర్మేషన్. చూడండి, ఇక్కడ మనకు ఎలిమినేషన్ వచ్చేసింది. ఏంటి? ఆర్ కానీ క్యూ కానీ. నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ ఆర్ ఉండే ఛాన్స్ లేదు, క్యూ ఉండే ఛాన్స్ లేదు. మీకు అర్థమయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి.
అంటే ఇక్కడ కానీ అంటే ఏ ఎండ్లో అయినా ఆర్ కానీ క్యూ కానీ ఉండే ఛాన్స్ మనకు లేదు. అర్థమైందా? అయితే ఇది మనకి ఎట్లా యూజ్ అయ్యింది చెప్పండి. క్యూకి ఎట్లాగో ఈ ప్లేస్ అయితే లేదు, ఎందుకంటే క్యూకి లెఫ్ట్ సైడ్ మనకు 1 2 3 4 5 ప్లేస్ అయితే మినిమం ఉండాలి. కాబట్టి ఇది వర్కౌట్ కాదు. కానీ క్యూకి ఇక్కడ ప్లేస్ లేదు అన్నాడు. ఎప్పుడైతే క్యూకి ఇక్కడ ప్లేస్ లేదో ఆబ్వియస్లీ క్యూకు ఇంకొకటే ప్లేస్ మిగిలి ఉంది. ఏంటయ్యా మిగిలి ఉన్న ప్లేస్? డెఫినెట్గా ఇదే ఉండాలి, ఇంకా వేరే ప్లేసే లేదు మనకు. ఎందుకంటే క్యూకు 2 పాసిబుల్ ప్లేసెస్ ఉన్నాయి కదా విత్ రెఫరెన్స్ టు పీ అండ్ అదర్ ప్లేసెస్. అప్పుడు క్యూ ఇక్కడ ఉంటే 2 ప్లేసెస్ తర్వాత లెఫ్ట్కి ఎన్ రావాలి థర్డ్ ప్లేస్లో, తర్వాత ఎన్ తర్వాత 1 ప్లేస్ తర్వాత పీ రావాలి. ఇంకా మనకి ఇక్కడ ఏ ప్లేస్ లేదు. కాబట్టి ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల మనకి ఒక క్లారిటీ వచ్చింది, క్యూ ప్లేస్ కన్ఫామ్ అయింది. అవునా? అప్పుడు వెంటనే మనం ఏం చూసుకోవాలి, దీన్ని ఏమన్నా లింక్ చేయొచ్చా? అప్పుడేంటి, ఎంకు 2 ప్లేసెస్ తర్వాత థర్డ్ ప్లేస్లో రైట్ సైడ్ ఓ రావాలి. అంటే మీరు ఓతోనైనా స్టార్ట్ చేయండి, ఎంతోనైనా స్టార్ట్ చేయండి. సపోజ్ ఎంని నేను తీసుకుంటాను. సో ఎంకి ఏ ప్లేసెస్ ఉన్నాయి చూడండి, ఎంని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? అఫ్ కోర్స్ ఎస్, ఎందుకంటే ఎంని ఇక్కడ ప్లేస్ చేస్తే రైట్ సైడ్ 1 2 తర్వాత ఓ రావాలి, ఎం 1 2 ఓ. ఎస్, పాసిబిలిటీ ఉంది. పోనీ ఎంని ఇక్కడ ప్లేస్ చేస్తే రైట్ సైడ్ 1 2 ఓ పాసిబిలిటీ ఉంది. అంటే మనకి ఇక్కడ ఎంకి 2 పాసిబుల్ ప్లేసెస్ ఉన్నాయి, సబ్సిక్వెంట్లీ ఓ కూడా 2 పాసిబుల్ ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని పక్కన ఉంచండి, ఇప్పుడు దీంతో ఏమీ చేయలేము. ఇంకా దాని తర్వాత కౌంటింగ్ విషయానికి వస్తే నాకు ఈ 3 క్లూస్ ఉన్నాయి తప్ప వేరే ఏమీ లేదు. ఇంకా కొంచెం చూడండి, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు ఇంకేమైనా వస్తుందా చూడండి. నేను అందుకే చెప్పాను మంచి క్వశ్చన్ అయ్యేది ఇది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, person who has lowest number of chocolates is not sitting at right end of the row. ఇంకో క్లూ ఇచ్చాడు. అంటే ఎవరికైతే లోయెస్ట్ నెంబర్ వస్తుందో, ఇచ్చిన దాంట్లో లోయెస్ట్ నెంబర్ ఎంతయ్యా? 7. ఎవరికైతే లోయెస్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయో వాళ్ళు ఇక్కడ ఉండే ఛాన్స్ లేదు. నేను ఇక్కడ మనకి గుర్తు కోసం నేను ఇక్కడ రాస్తున్నాను, లో ఉండే ఛాన్స్ లేదు. ఇక్కడ మనకి ఆర్కి ఛాన్స్ లేదు, క్యూకి ఛాన్స్ లేదు. అఫ్కోర్స్ క్యూ ఇక్కడ వచ్చేసింది. లోయెస్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ప్లేస్ లేదు. కానీ ఈ క్లూతో నాకు ఇప్పుడు పని లేదు, ఎందుకంటే నాకు ముందు అసలు నెంబర్ తెలియాలి. నాకు నెంబర్కి నా దగ్గర ఉన్న క్లూస్ ఏంటి? ఓన్లీ ఈ 3 ఉన్నాయి. ఇంకా ఏమైనా ఇచ్చాడేమో చూడండి. ఎల్ డజంట్ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. అంటే ఒకటి నాకు ఇచ్చాడు, ఎల్కు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ లేవు అన్నాడు. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అంటే ఎంతయ్యా? 25. ఎల్కి 25 కాదు అన్నాడు. ఇక్కడితో వాడి ఇన్ఫర్మేషన్ ఆపేశాడు. చూడండి స్టూడెంట్స్, చాలామంది ఎగ్జామ్లో ఈ స్టేజ్ వరకు వచ్చి కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటి కన్ఫ్యూజ్ అవుతారు? మొత్తం డేటా తీసుకున్నాను, అంతా వచ్చేసింది, నాకు ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ మొత్తం కాలేదు. పోనీ నెంబర్ ఎవరెవరి దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయా నెంబర్ వస్తుందా అంటే అది కూడా కాలేదని చెప్పేసి టైం అంతా వేస్ట్ చేసుకొని ఇక్కడి వరకు వచ్చి క్వశ్చన్ ఇక్కడ వదిలేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అవునా కదా? చెప్పండి. ఇక అక్కడ మనకి ఏమవుతుంది, అలా చేస్తున్నప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతాం, ఏంది ఇంకా రావట్లేదు, అసలు ఏమీ లేదని. ఇది ఎవరు చేస్తారు? నార్మల్ స్టూడెంట్స్ చేస్తారు. మీరు నార్మల్ స్టూడెంట్స్ లాగా ఉండొద్దు, మనం ఇంకొంత ముందుకెళ్ళి ఆలోచించాలి. ఇంకా ఏదో ఉంది ఈ క్వశ్చన్లో, ఇంకా ఏదో క్లూ ఉంది, ఏదో ఇన్సైడ్ ఉంది. ఆ ఇన్సైడ్ని నేను పట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి స్టూడెంట్స్. ఇక్కడ వీడియో ఇక్కడ పాజ్ చేయండి, చేసేసి వాడిచ్చిన మొత్తం క్లూస్ ఇవే, నాకు వచ్చిన క్లూస్ ఇవే. ఇక్కడి నుంచి నేను అయితే సీటింగ్ అరేంజ్మెంట్ని కనుక్కోవాలి, లేదంటే అట్లీస్ట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ కనుక్కోవాలి. మరి ఏ క్లూ ద్వారా కనుక్కోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక ½ మినిట్ టైం తీసుకోండి, లేకపోతే 1 మినిట్ టైం తీసుకోండి. ఇక్కడి నుంచి నేను ఎలా తీసుకోవాలి, అసలు పాసిబిలిటీ ఉందా లేదా, కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎస్, పాసిబిలిటీ ఉంది. ఎలా చెప్పండి? ఇప్పుడు మీరు ఈ ఇచ్చిన డేటాని నేను అందుకే మీకు చెప్పాను, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఈ ఇచ్చిన డేటాని వాడిచ్చిన నెంబర్స్తో కంపేర్ చేయండి, ఆ డిఫరెన్స్ తీసుకోండి, మీకు సొల్యూషన్ వచ్చేస్తుంది. ఎలా? ఇప్పుడు మనకి దీంతో పని అయిపోయింది. ఇది ఒక్కటి నాకు కావాలి, ఎంకు 2 ప్లేసెస్ రైట్ సైడ్లో ఓ రావాలి, అది పక్కన ఉంచుకోండి. నేను ఇక్కడ రఫ్ వర్క్ చేసుకుంటాను. చూడండి ఎలా చెప్పండి స్టూడెంట్స్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకోండి, n = q+4 అన్నాడు. అంటే క్యూ మీద 4 ఉంటే అది ఎన్కి రావాలి, క్యూ కన్నా 4 ఎక్కువ ఉండాలి. అంటే క్యూకి ఎన్ని చాక్లెట్స్ ఉండే పాసిబిలిటీ ఉంది, సబ్సీక్వెంట్గా ఎన్కు ఎన్ని చాక్లెట్స్ ఉండే పాసిబిలిటీ ఉంది. నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇదే కదయ్యా. అంటే క్యూ కన్నా 4 చాక్లెట్స్ ఎన్కి ఎక్కువ రావాలి. అంటే క్యూకు ఇచ్చిన నెంబర్స్లో ఎన్ని చాక్లెట్స్ వచ్చే అవకాశం ఉంది? చూడండి, క్యూకి
7 చాక్లెట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? క్యూ దగ్గర 7 ఉండే ఛాన్స్ ఉందా? లేదు. ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళండి. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకంటే క్యూకి 7 చాక్లెట్స్ ఉంటే 7 + 4 11 అనే నెంబర్ నాకు ఇక్కడ ఉండాలి. అవునా? మరి 11 అనే నెంబర్ ఉందా అక్కడ? లేదు. అంటే దాని అర్థం ఏంటి? క్యూ దగ్గర 7 చాక్లెట్స్ లేవు. అయిపోయింది కదా, సింపుల్. ఇట్లా ఆలోచిస్తే క్వశ్చన్ మనకి వస్తుంది. అంటే క్యూకి 7 చాక్లెట్స్ లేవు. పోనీ 10 ఉన్నాయా? 10 కూడా లేదు. ఎందుకంటే 10 + 4 14 ఉండాలి, నాకు అక్కడ లేదు. పోనీ 12 ఉన్నాయా? ఎస్, 12 ఉండే పాసిబిలిటీ ఉంది. ఎందుకు చెప్పండి? క్యూకి 12 చాక్లెట్స్ ఉంటే డెఫినెట్గా +4 అంటే 16, ఎన్ దగ్గర 16 ఉండాలి. సింపుల్. అయిపోయిందా? మరి అదొకటే పాసిబిలిటీ ఉందా? తర్వాత 16 ఉండే ఛాన్స్ ఉందా క్యూకి? లేదు. ఎందుకంటే 20 నెంబర్ లేదు. పోనీ 19 ఉండే ఛాన్స్ ఉందా? 19 + 4 23 లేదు. 21 ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు 21 ఉండే ఛాన్స్ ఉంది? బికాజ్ ఇక్కడ క్యూకి 21 వస్తే +4 25, అంటే క్యూకి ఐదర్ 12 ఆర్ 21. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యూ దగ్గర ఉండే చాక్లెట్స్ ఓన్లీ 2 నెంబర్స్కే పాసిబిలిటీ ఉంది. వాట్ ఆర్ ద 2 నెంబర్స్? ఉంటే 12 ఉండాలి, లేకపోతే 21 ఉండాలి. అట్లాగే ఎన్కు కూడా రెండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి? అయితే 16 ఉండాలి, లేకపోతే 25 ఉండాలి. ఈ రెండు తప్ప ఇంకా వేరే ఉండే ఛాన్సే లేదు. ఈ లాజిక్ అర్థమైందా? ఈ లాజిక్ రావాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఈ లాజిక్ వచ్చిందంటే క్వశ్చన్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ కంపారిజన్ దేనికి ఉంది చూడండి. పి అండ్ ఎంకు కంపేర్ తీసుకోండి. పీకి ఎలా ఉండాలి? ఎం కన్నా 2 ఎక్కువ ఉండాలి. అంటే ఎంకు చూడండి, ముందు ఎం కన్నా 2 ఎక్కువ పీకి రావాలి, అంటే డిఫరెన్స్ 2 ఉండాలి. ఏముంటుంది చెప్పండి? ఎంకి 2 చాక్లెట్స్ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే 7 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే 7 + 2 ఎంత? 9 ఇక్కడ లేదు. పోనీ 10 వచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, ఉంది. అంటే ఎం దగ్గర 10 చాక్లెట్స్ ఉంటే డెఫినెట్గా పీ దగ్గర +2 అంటే 12 ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత ఎం దగ్గర 10 వచ్చింది, 12 ఉండే ఛాన్స్ ఉందా? లేదు. 16 ఉండే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే 18 లేదు. 19 ఉండే ఛాన్స్ ఉందా? ఉంది. 19 + 2 21 కదా. అంటే ఇక్కడ 10 ఆర్ 19. ఇక్కడ 19 వచ్చిందంటే ఇక్కడ ఎంత రావాలి? 21 రావాలి. యాజ్ సింపుల్ యాజ్ దిస్ వన్. అవునా? ఇక్కడ 2 పాసిబిలిటీస్ వచ్చాయి. మళ్ళా మ్యూచువల్ కూడా పాసిబిలిటీస్ వస్తాయి. చూడండి, మ్యూచువల్ ఎలా? క్యూకు పీకి మ్యూచువల్ ఉంది ఇక్కడ. ఎలా? 20 అయితే 12 లేకపోతే 21. ఇక్కడ పీక్ కూడా అంతే. అయితే 12 లేకపోతే 21, అంటే ఒకటికి 12 వచ్చిందంటే డెఫినెట్గా ఇంకోటికి 21 రావాలి. దాన్ని మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ అంటాం. మీకు నేను బేసిక్ క్లాస్లోనే చెప్పాను, రీజనింగ్లో మ్యూచువల్గా ఎలా తీసుకోవాలి. అట్లాగే ఆర్ని తీసుకోండి. ఇక్కడ ఆర్ అండ్ ఓ. ఆర్కి ఎన్ని చాక్లెట్స్ ఉండాలి? ఓ కన్నా 3 ఎక్కువ ఉండాలి. అందుకే నేను ఇక్కడ ప్లస్ రాశాను చూడండి, మైనస్ తీసుకోకుండా ప్లస్ రాశాను. సో ఓ కన్నా 3కి ఎక్కువ ఉండాలి అంటే ముందు ఓ తీసుకోండి, సబ్సిక్వెంట్గా ఆర్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 3 ఉండాలి మనకి. ఇక్కడ ఓకి 10 వచ్చే ఫస్ట్ 7 తీసుకోండి. 7 వచ్చే పాసిబిలిటీ ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. ఎందుకంటే ఓకి 7 ఉంటే +3 అంటే ఇక్కడ 10 ఉండాలి. 2 నెంబర్స్ ఉన్నాయి నాకు. మళ్ళీ ఇక్కడ ఓకి 10 ఉందా? లేదు. ఎందుకంటే 13 లేదు. 12 ఉందా? లేదు. ఎందుకంటే 15 లేదు. 16 ఉందా? ఉంది. ఎందుకంటే 16 + 3 19. అంటే ఇక్కడ వీడికి 16 చాక్లెట్స్ ఉంటే వీడికి కంపల్సరీగా 19 రావాలి. అర్థం? ఇంకేమైనా నెంబర్స్ ఉన్నాయా చూడండి. 16 వరకు చేసాం. 19 + 3 అంటే 22 లేవు. 21 + 3 అంటే 24 లేదు. ఎలాగూ 25 ఈజ్ ద హైయెస్ట్ వన్. ఇది పాసిబిలిటీ అనమాట. అంటే నాకు ఇక్కడ ఎవరెవరు కవర్ అయ్యారు? క్యూఎన్ 1 2 3 4 5 6 కవర్ అయ్యారు. ఇంకా మిగిలిన వాడు ఎవడు? ఎల్ దగ్గర మాత్రం 25 ఉండొద్దు అన్నాడు. ఇది ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ డ్రాప్ అయిపోతారు. ఇంతవరకు వస్తారు, వచ్చేసి ఇంకా అర్థం కాదు, ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు అని డ్రాప్ అవుతారు. అలా చేయకండి. ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక్కటి నెంబర్ వచ్చిందంటే మనం ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే అనమాట, దీన్ని పజిల్ని అన్రావెల్ చేయడం. నాకు అద్భుతమైన క్లూ ఉంది ఇక్కడ, చాలా యూస్ఫుల్ క్లూ ఉంది. ఏంటి చెప్పండి? ఈ క్లూ. ఇది సరిపోదా? మనకు బ్రెయిన్స్ ఉన్నాయి కదా, ఇది సరిపోద్ది. దీంతో మనం చేయొచ్చు. ఎలా అంటే చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఈ 25 నెంబర్ని ఫోకస్ చేయండి. జాగ్రత్తగా వినండి. 25 నెంబర్ని ఫోకస్ చేయండి. ఇప్పుడు ఈ 25 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉండే పాసిబిలిటీ వీడిచ్చిన దాంట్లో ఎంతమందికి ఉంది? జాగ్రత్తగా చూడండి. 25 వచ్చే పాసిబిలిటీ ఈ మొత్తం పర్సన్స్లో, ఈ 6 మెంబర్స్లో ఒక్క ఎన్కే ఉంది. చూడండి, ఎన్కి తప్ప ఎవరికి లేదు. ఎన్కు అయితే 16 చాక్లెట్స్ ఉండాలి, లేకపోతే 25 ఉండాలి. మిగిలిన వాళ్ళకి ఎవరికన్నా 25 పాసిబిలిటీ ఉందా?
లేదు. 16 ఇంకోడికి ఉంది, కానీ 25 అయితే ఎవరికి లేదు. అంటే 25 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉండే పాసిబిలిటీ ఈ ఆరుగురిలో ఎన్కి మాత్రమే ఉంది. మరి ఎన్కి కాకపోతే ఈ ఆరుగురు ఎట్లా కవర్ అయ్యారు కదా, కవర్ కానోడెవడు, ఎల్ ఒక్కడు కవర్ కాలేదు. అంటే ఇక్కడ ఈ ఆరుగురిలో ఎన్కి మాత్రమే 25 వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎన్ కాకుండా ఇంకెవరికి వచ్చే పాసిబిలిటీ ఉంది 25, ఎల్కి ఒక్కడికే. ఎందుకంటే ఎల్ ఇన్ఫర్మేషన్ ఒక్కటే మనకి ఇక్కడ రాలేదు, మిగిలిన ఆరుగురిది మనకి ఇక్కడ వచ్చింది. ఈ పాసిబిలిటీ 25 అనేది ఎన్కి ఉంది. ఎన్కి కాకుండా ఇంకెవరికి ఉండాలి, ఎల్కి మాత్రమే ఉండాలి. కానీ వాడు క్లూ ఇచ్చాడు, వాడు క్లూ అందుకు ఇస్తాడనమాట. ఏమని ఇచ్చాడు క్లూ, ఎల్కి 25 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉండే పాసిబిలిటీ లేదు. అంటే 25 నెంబర్ ఉండే పాసిబిలిటీ ఎవరికి ఉంది, ఓన్లీ ఎన్కే ఉంది. అయిపోయి మొత్తం క్వశ్చన్ క్లియర్ అయిపోయింది, అంతేనా. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ఇది రఫ్, ఇది పైకి అనుకోండి, ఇది అవసరం లేదు. ఫైనల్ వాల్యూస్ నేను ఇక్కడ రాస్తాను. ఫైనల్ వాల్యూ ఏంటమ్మా, ఇక్కడ ఎన్కి కన్ఫర్మ్ ఎన్ని రావాలి, 25 రావాలి, కన్ఫర్మ్ అయిపోయింది. ఈ లాజిక్ మీకు అందరికి అర్థమైంది కదా. నేను ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేస్తాను చూడండి. ఏం లేదు, 25 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చే పాసిబిలిటీ ఈ ఆరుగురిలో ఎన్కి మాత్రమే ఉంది. ఆరుగురు కాకుండా ఏడోవాడు ఎల్ కూడా ఉండొచ్చు, కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఎల్కి 25 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఉండవు అన్నాడు. అంటే కన్ఫామ్గా ఎన్కి 25 నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చేసాయి. ఎప్పుడైతే ఎన్కి 25 వచ్చాయో ఈ ఎన్కి కంపారిజన్లో ఎవరున్నారు, క్యూకు. అవునా, అంటే ఎన్కు 25 చాక్లెట్స్ ఉంటే క్యూ కన్నా 4 ఎక్కువ ఉండాలి. అంటే క్యూకు ఎన్ కన్నా 4 తక్కువ ఉండాలి. 25 - 4 అంటే 21, క్యూ 21 కన్ఫర్మ్డ్. అయిపోయిందా. ఎప్పుడైతే క్యూకు 21 ఉన్నాయో ఇక చైన్ ఇక్కడ ఉంది కదా, జాగ్రత్తగా తీసుకుంటూ రండి. ఎలా చెప్పండి, క్యూకి అయితే 12 ఉండాలి, లేకపోతే 21 ఉండాలి. అవునా, ఇక్కడ మ్యూచువల్ కాన్సెప్ట్ తీసుకోండి. మ్యూచువల్ కాన్సెప్ట్ 12, 21 ఎవరికి ఉన్నాయి చెప్పండి. మళ్ళీ పీక్ ఉంది, జాగ్రత్తగా ఆలోచించండి. అంటే క్యూ అండ్ పీక్ రిలేషన్ ఏంటంటే క్యూకు 12 ఉంటే పీకి 21 ఉండాలి, క్యూకు 21 ఉంటే పీకి 12 ఉండాలి. ఈ రెండు నెంబర్స్ తప్ప వీళ్ళిద్దరికి వేరే వచ్చే ఛాన్స్ లేదు. ఆల్రెడీ 21 నేను ఎవరికి ఇచ్చేసాను, క్యూకి ఇచ్చాను. అంటే క్యూకి ఎప్పుడైతే 21 పోయిందో అప్పుడు పీక్ 21 మనం ఇచ్చేసాం క్యూకి, అంటే పీకి 21 పోతే పీకి మిగిలేదంతా 12. అప్పుడు డెఫినెట్గా పీ దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉంటాయి, 12 ఉంటాయి. అయిపోయింది కదా. మళ్ళీ పీతో రిలేషన్లో ఎవరున్నారు, ఎమ్. పీకి ఎన్ని చాక్లెట్స్ ఉండాలంటే ఎం కన్నా 2 ఎక్కువ ఉండాలి. అంటే ఎంకు పీ కన్నా 2 తక్కువ ఉండాలి. వీడికి 12 అంటే వీడికి 10 వచ్చేస్తాయి. అయిపోయిందా. ఎంత ఈజీగా చేయొచ్చు చూడండి. మళ్ళా ఇక్కడ 10, 19 వీళ్ళిద్దరికి మ్యూచువల్ రిలేషన్ ఉంది వీళ్ళకి. అవునా, అంటే ఎం అండ్ ఆర్కి 10, ఎంకి 10 వస్తే ఆర్కి 19 ఉండాలి, లేదంటే ఆర్కి 10 వస్తే ఎంకి 19 ఉండాలి. ఇక్కడ మనకేమైంది, ఎంకి 10 వచ్చాయి, అంటే డెఫినెట్గా ఆర్కి ఎన్ని రావాలి, 19 రావాలి. అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ 19 ఎం అండ్ ఆర్తో ఎవరికి రిలేషన్ ఉంది, ఓతో రిలేషన్ ఉంది. ఎలా, ఆర్కి ఓ కన్నా 3 ఎక్కువ ఉంటాయి, అంటే ఓకి ఆర్ కన్నా 3 తక్కువ ఉండాలి. ఆర్కి ఆల్రెడీ 19 వచ్చాయి కాబట్టి ఓకి 19 - 3 చేయండి, అది 16. ఇప్పుడు మొత్తం ఎంతమంది కవర్ అయ్యారు, 1, 2, 3, 4, 5, 6 కవర్ అయ్యారు. మనకి 25, 21, 19, 16, 12, 10 కవర్ అయిపోయారు. ఇంకా మిగిలింది ఎంత, 7. ఇంకా మిగిలిన పర్సన్ ఎవరు, ఎల్. నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఎల్ = 7. అయిపోయింది, ఫినిష్. ఎంత ఈజీగా ఉంది. అంటే మనము ఫోకస్ చేయాలి. మీరు ఫోకస్ చేయండి, ఎంత పెద్ద పజిల్ అయినా సాల్వ్ అవుతుంది. నాకు ఆల్రెడీ ఒక సక్సెస్ వచ్చేసింది. ఏంటి సక్సెస్, నెంబర్ నేను తీసుకున్నాను, అయిపోయింది, ఫినిష్. ఇక దీని కింద వాడు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా మనము చేయొచ్చు. ఇక నెంబర్ అయిపోయాక నాకు కావాల్సింది ఏంటి, ఈ అరేంజ్మెంట్ రావాలి. అప్పుడు మనం ఈ అరేంజ్మెంట్కి టెక్నిక్స్ తీసుకుందాం. వాడు ఇచ్చిన క్లూస్తో మనము వెళ్దాం. ఎక్కడ వెళ్దాం చెప్పండి. నాకు ఇంకా ఈ పాసిబిలిటీ ఉంది కదా, ఇది తీసుకుందాం. ఏం తీసుకుందాము, ఎంకు 2 ప్లేసెస్ అవతల, అంటే 3rd ప్లేస్లో ఓ రావాలి రైట్ సైడ్, లేదంటే ఓకి లెఫ్ట్ సైడ్లో మనకి 3rd ప్లేస్లో ఎం రావాలి. అవునా, ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ కొంత మనకి క్లూ వచ్చింది. ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరు ఉండాలి అనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తున్నాం కదా. ఈ ప్లేస్లో ఎవరు ఉండొద్దు చెప్పండి. ఈ ప్లేస్లో ఆర్కు ఉండే ఛాన్స్ లేదు, క్యూ కంటే ఎట్లాగే ఇటు వెళ్ళిపోయింది. ఆర్ ఉండే ఛాన్స్ లేదు, అన్నిటికన్నా లో వచ్చిన పర్సన్ ఉండే ఛాన్స్ లేదు. అన్నిటికన్నా లో వచ్చిన పర్సన్ ఎవరయ్యా, ఇక్కడ ఎల్ ఉండే ఛాన్స్ లేదు. జాగ్రత్తగా ఆలోచించండి స్టూడెంట్స్. ఇక్కడ మనకి
ఆర్కి ప్లేస్ లేదు, ఒక పర్సన్ ఎలిమినేషన్ చేసుకోండి అంతే. ఆర్కి ప్లేస్ లేదు, ఎల్కి ప్లేస్ లేదు, క్యూకి లేదు, ఎన్కి లేదు, పీకి లేదు, ఎమ్కి కూడా ప్లేస్ లేదు. చూడండి, ఎంకి ఎందుకు ప్లేస్ లేదు చెప్పండి. ఎందుకంటే ఎంకి రైట్ సైడ్లో నాకు ఓ రావాలి ఏదో ఒక ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో, అంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఓవరాల్గా నేను చూసుకుంటే ఇక్కడ రాస్తాను చూడండి, జస్ట్ మీ అండర్స్టాండింగ్కి. ఈ ప్లేస్లో ఎంకి ఛాన్స్ లేదు, ఎల్కి ఛాన్స్ లేదు, తర్వాత క్యూకి ఛాన్స్ లేదు, ఆల్రెడీ ఉంది, ఎన్కి ఛాన్స్ లేదు, పీకి ఛాన్స్ లేదు, ఇంకా దేనికి ఛాన్స్ లేదయ్యా. అందరికన్నా లో ఎల్ తీసుకున్నాము, 1 2 3 4 5 అయ్యారు. ఒక అక్కడే మనకు వచ్చేస్తుంది చూడండి. ఇంకెవరు ఉన్నారు? ఆర్. ఇక్కడ ఆర్కి ఛాన్స్ లేదు. చూడండి జాగ్రత్త, 1 2 3 4 5 6 మెంబర్స్ పోయారు. పోతే ఇంక అక్కడ మిగిలిపోయిన పర్సన్ ఎవరు చెప్పండి? ఓ. అంటే ఈ ప్లేస్లో నాకు ఓకి మాత్రమే పాసిబిలిటీ ఉంది, వేరే పాసిబిలిటీ లేదు. అందరు ఫాలో అవుతున్నారా? ఎంత సింపుల్ చూడండి. నేను ఇక్కడ ఎందుకు రాశానంటే మీ ఐడియా కోసం నేను రాశాను. మామూలుగా మీరు మీ మైండ్తోనే చేయాలి, వెరీ క్విక్గా చేయొచ్చు. ఏముందయ్యా ఇక్కడ, ఆర్కి ఎట్లాగూ ఛాన్స్ లేదు, ఒక పర్సన్ అయిపోయాడు. పిఎన్క్యూ 3 పర్సన్స్ అయిపోయారు, 3 + 1 4 అయిపోయారు, 4 మెంబర్స్ అయ్యారు. ఎంకి ఎట్లాగూ ఛాన్స్ లేదు, 5 అయిపోయారు. లోయెస్ట్ పర్సన్ అంటే ఎల్కి ఛాన్స్ లేదు, 6 అయిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు? ఓ. ఓని ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవాలి. అప్పుడు ఓకి రిలేషన్లో ఎవరున్నారు మనకి ఇక్కడ? ఎం. అంటే ఓకి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఎం రావాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ప్లేస్లో ఎం రావాలి. మొత్తం మనకిచ్చిన 7 పర్సన్స్లో 5 మెంబర్స్ కవర్ అయ్యారు, పిఎన్ఎంక్యూఓ కవర్ అయ్యారు. ఇక లాస్ట్కి నాకు మిగిలింది ఎవరు? ఎల్ అండ్ ఆర్. వీళ్ళిద్దరే మిగిలారు నాకు ఇక్కడ. అయితే ఒక్కసారి మీకు ఇచ్చిన అన్ని క్లూస్ చూసుకోండి స్టూడెంట్స్, ఎక్కడ కూడా నేను ఒకసారి కిందికి అంటాను, లేకపోతే మీరు వీడియో వెనక్కి అనుకొని చూడండి, ఇక్కడ స్పేస్ లేదు కదా. మీకు ఇచ్చిన ఏ క్లూలో కూడా ఎల్ గురించి కానీ ఆర్ గురించి కానీ ఏ హిడెన్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు యాజ్ ఫర్ యాజ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఈజ్ కన్సర్న్. అప్పుడు నేనేం చేస్తానంటే పాసిబుల్ ప్లేసెస్ తీసుకుంటాను. ఇక్కడ ఐదర్ ఎల్, ఇద్దరికి పాసిబిలిటీ ఉంది అక్కడ, ఐదర్ ఎల్ ఆర్ ఆర్. ఇక్కడ మనకి ఆర్ఆర్ఎల్ ఇదన్నమాట. ఇది మనకు సీటింగ్ అరేంజ్మెంట్. అంటే ఓవరాల్గా సీటింగ్ అరేంజ్మెంట్ ఏంటి? ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో పి వస్తాడు, ఎక్స్ట్రీమ్ రైట్లో ఓ వస్తాడు. తర్వాత ఇక్కడ ఎల్ఆర్ఆర్, అంటే ఇక్కడ ఎల్ ఉంటే అక్కడ ఆర్ ఉండాలి, ఇక్కడ ఎల్ ఉంటే ఇక్కడ ఆర్ ఉండాలి, ఫాలోడ్ బై ఎన్ఎంక్యూ అండ్ ఫైనలీ దట్ ఈస్ ఓ. ఇది సీటింగ్ అరేంజ్మెంట్. తర్వాత ఈ నెంబర్, యాజ్ ఫర్ యాజ్ నెంబర్ ఈజ్ కన్సర్న్, ఇది ఫైనల్ నెంబర్ అయ్యా. ఇది ఈ క్వశ్చన్ నేను మనము డైలీ ఇచ్చే డైలీ అప్డేట్స్ రీజనింగ్ అసైన్మెంట్లోంచి తీసుకున్నాను. దీని కింద 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడ స్పేస్ లేక తీసుకోలేదు, మన డైలీ అసైన్మెంట్లో ఉంది చూసుకోండి. 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకవేళ ఎవరైతే మన కోర్స్ పర్చేస్ చేయలేదో వాళ్ళకు క్వశ్చన్స్ కూడా అవసరం లేదు. దీని మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయొచ్చు. ఎన్నో రకాల క్వశ్చన్స్ ఫ్యాబ్రికేట్ చేసుకోవచ్చు, ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయొచ్చు. కాబట్టి మీరు ఇది చేసుకోండి. అందరికి ఒక ఐడియా వచ్చింది కదా, ఇది పద్ధతి అనమాట, క్వశ్చన్స్ చేసే పద్ధతి ఇది. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ, మీరు క్వశ్చన్ బాగా అర్థమైన వాళ్ళందరూ వేరే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, సో దట్ వాళ్ళకు బెనిఫిట్ అవుతుంది, ప్లస్ మాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు మన కోర్స్ జాయిన్ అవ్వలేదో నా అడ్వైజ్ ఏంటంటే, మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఎక్కువ. మీరు ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి మీరు తీసుకుంటే మీకు ఏమవుతుందంటే యాంపుల్ ఆఫ్ టైం విల్ బి సేఫ్డ్. కాబట్టి మీరు మనీ ఈరోజు కాకపోతే రేపు వస్తుందండి, కానీ టైం రాదు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఫీ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.